కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నమ్మకం. నీపై నీకు నమ్మకం, నీకు బలం. నీపై నీకు అపనమ్మకం, అవతలి వారికి బలం. అవును, నువ్వు ఏదైనా సాధించాలి అంటే నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీపై ఉండాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు. నీపై నీకు నమ్మకం లేకపోతే నువ్వే నష్టపోతావు. నువ్వు ఏదైనా సాధించాలి అంటే ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడే విజయం సాధించగలవు. నీపై నీకు నమ్మకం లేకపోతే విజయం సాధించలేవు. ఏదైనా నేను చేయగలను, నాకు శక్తి ఉంది, ఈ పని నేను చేయగలను అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా విజయం సాధించగలవు. మేధస్సు అనే నమ్మకాన్ని మనసులో బీజంగా నెట్టి దానికి రోజు శ్రమ అనే నీటిని పోస్తే నువ్వు ఏదైనా సాధించగలవు. ఈ కథలోని హీరో సురేష్ తనపై నమ్మకాన్ని ఎప్పుడు పెంచుకున్నాడు, ఎలా పెంచుకున్నాడు, ఎన్ని అనుభవాల తర్వాత పెంచుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ కథ వినాలి. సురేష్ మరియు విఘ్నేష్ సముద్ర తీరం మట్టిలో కష్టపడి నడిచి వెళ్తున్నారు. సముద్ర తీరంలో బండ్ల మీద అమ్ముతున్న ఎండు చేపల వాసనను విఘ్నేష్ భరించలేకపోయాడు. ముక్కు మూసుకొని ఊపిరి బిగబట్టి చీదరింపు ముఖంతో తన ఎత్తైన పొట్టతోనూ బరువైన శరీరంతోనూ నడవలేక అవస్థపడుతున్న విఘ్నేష్ను చూసి మనసులోనే నవ్వుకుంటూ అతని వెనకే నడిచాడు సురేష్. దూరంగా మొదలవుతున్న సముద్రంలోని అలలు ఎగిసిపడుతూ వేగంగా తీర ప్రాంతాన్ని తాకుతున్నాయి. అలా వేగంగా వస్తున్న అలలను సైతం గమనించకుండా మాటల్లో మునిగిపోయిన ప్రేమ జంటలను దాటుకుంటూ నడుస్తున్నారు ఇద్దరు. ఒక రోజైనా ఏనుగు తలతో రాకూడదు. సముద్రపు గాలికి చెదిరిపోతున్న జుట్టును సరిచేసుకుంటూ విఘ్నేష్ని అడిగాడు సురేష్. నువ్వు నా స్నేహితుడివి. మనిషైన నీతో సన్నిహితంగా మాట్లాడాలంటే ఈ మనిషి రూపమే సరైనది. నా నిజమైన రూపంతో వచ్చి ఒక విప్లవం ఏర్పరిచి జనాన్ని నా పక్కకు తిప్పుకోవటం నాకు ఇష్టం లేదు చెప్పాడు విఘ్నేష్. అది కరెక్టే, మానవ రూపంలో వచ్చావు కాబట్టే నీతో సరిసమానంగా మాట్లాడగలుగుతున్నాను. ఇక నడవలేను, ఇక్కడ కూర్చుందాం చెప్పాడు విఘ్నేష్. ఇద్దరూ అక్కడ మట్టిలో కూర్చున్నారు. బీచ్ అంతా ప్రజాసందడితో కోలాహలంగా ఉంది. అలలతో వెళ్ళి వాటితోనే తిరిగి వస్తున్న యువకులు, పిల్లల చేతులు పుచ్చుకొని సముద్ర తీరంలో నీటిలో నిలబడ్డ తండ్రులు, ఇసుకలో ఇల్లు కట్టి అలలు వచ్చి వాటిని కొట్టుకొని పోతుంటే ఆనందపడుతున్న పిల్లలు, కాళ్ళు మాత్రమే తడిసే విధంగా నడిచి వెళ్తున్న యంగ్ గర్ల్స్, తమతో తీసుకువచ్చిన వస్తువులను కాపాడుకోవడానికి వాటికి దగ్గరగా కాపలాకు కూర్చున్న మహిళలు, ఇలా ప్రజాసమూహంతో నిండిపోయున్నది ఆ సముద్ర తీరం. నువ్వు నాతో పాటు ఇంత సావకాశంగా కూర్చొని మాట్లాడి చాలా రోజులైంది తెలుసా విఘ్నేష్ను చూసి అన్నాడు సురేష్. నిజమే, కానీ దానికి నేను కారణం కాదు, నువ్వే కారణం. నువ్వు ప్రతిరోజు వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్తున్నాను. అందరూ ఇంటర్వ్యూ పరీక్షలు లాంటి వాటికి వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేసుకుంటారు. నువ్వేంట్రా అంటే ఇంటర్వ్యూలంటూ వాటి కోసం నిన్ను నువ్వు తయారు చేసుకోవటంలో పడి కనీసం నన్ను తలుచుకునే టైం కూడా లేకుండా తిరుగుతున్నావు చెప్పాడు విఘ్నేష్. నీ దయతో నేను సెలెక్ట్ అయితే అది ప్రతిభ లేని వాడికి రికమెండేషన్ లాగా అయిపోతుంది. నేను నీకు కొబ్బరికాయ కొడతానని మొక్కుకుంటే దానికి పేరు లంచం. ఏ విజిలెన్స్ వారు నిన్ను పట్టుకోలేరు. నా మేధస్సును, నా మార్కులను నమ్ముకొని ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను. ఏం ప్రయోజనం? ఒక్క ఉద్యోగానికి కూడా సెలెక్ట్ అవ్వలేకపోయానే. అందుకని నీ కాళ్ళకు మొక్కి నీకు లంచం ఇస్తానని ప్రామిస్ చేస్తేనే నేను సెలెక్ట్ అవుతానా? కోపంగా అడిగాడు సురేష్. కోపగించుకోకు సురేష్, సరదాగా నిన్ను కవ్వించి చూశాను. రేపు జరగబోయే వాకిన్ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ కావాలని నేను విష్ చేస్తున్నాను. రేయ్ సురేష్, లేవరా, ఇంటర్వ్యూకు వెళ్ళాలని చెప్పావుగా, టైం అవుతుంది, లేవరా. తల్లి గొంతు లోతైన బావిలో నుండి వినపడుతున్నట్లు అనిపిస్తుండడంతో విఘ్నేష్ మరియు బీచ్ సురేష్ కళ్ళ నుండి చెదిరిపోయాయి.
సురేష్ కళ్ళు తెరిచి చూశాడు. వంటగదిలోని మసాలా వాసనతో తల్లి అరుపులు వచ్చి చేరుతున్నాయి. లేచాను. తల్లికి వినిపించేలా గట్టిగా అరుస్తూ పక్క మీద నుండి లేచాడు సురేష్. గోడ గడియారం 8:05 చూపిస్తోంది. దాని పక్కనున్న మేకుకు వేలాడదీసుకున్న వినాయకుని క్యాలెండర్ గాలికి అటూ ఇటూ ఆడుతుంది. కొన్ని రోజుల ముందు వరకు ఆ మేకుకు పార్వతీ పరమేశ్వరుల క్యాలెండర్ తగిలించి ఉంచాడు సురేష్. అంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అదే మేకకు వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఉండేది. ఆ క్యాలెండర్ బాగా పాతబడిపోయి రంగులు మారిపోయి చిరుగుతున్న దశలో ఆ క్యాలెండర్ను తీసేసి ఆంజనేయ స్వామి, సీతారాములు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి క్యాలెండర్లు చోటు చేసుకున్నాయి. అందరూ దేవుళ్ళు సురేష్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న వినాయకుని క్యాలెండర్ను సురేష్ స్నేహితుడు మురళి ఇచ్చాడు. వినాయకుడి క్యాలెండర్ వచ్చిన తర్వాత అప్పటి వరకు సరాసరి విద్యార్థిగా ఉన్న సురేష్ డిగ్రీ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యాడు. అందుకనే వినాయకుని క్యాలెండర్ పాతబడిపోయిన ఆ క్యాలెండర్ను తీసేయకుండా అక్కడే ఉంచాడు. తండ్రి విఘ్నేశ్వర, నువ్వెప్పుడు నాకు తోడుండాలి మనసులోనే ప్రార్థించుకుంటూ గబగబా పళ్ళు తోముకొని స్నానం చేసి టిఫిన్ తిని వాకిన్ ఇంటర్వ్యూకి బయలుదేరాడు. కలలో వచ్చిన వినాయకుడు తనతోనే ఉన్నాడన్న భ్రమ సురేష్కు ఏర్పడింది. ఇంటర్వ్యూకు వచ్చిన మిగిలిన క్యాండిడేట్ల కంటే వినాయకుని ఆశీస్సులు తనకే ఎక్కువగా ఉందనే గర్వంతో హుందాగా ధైర్యంగా కూర్చున్నాడు. కానీ వాకిన్ ఇంటర్వ్యూలో సురేష్ ఓడిపోయాడు. రాత్రంతా వినాయకుడు కలలో వచ్చాడని ఎంతో నమ్మకంగా ఉన్నాను, అంతా వృధా అయిందే అంటూ గొనుక్కుంటూ ఇంటికి బయలుదేరిన సురేష్ ఇల్లు చేరగానే మొదటి పనిగా తన గదిలోని వినాయకుని క్యాలెండర్ను ఊడదీసి చుట్టి మంచం కింద ఉన్న పెట్టెలో పడేశాడు. మంచం మీద విరక్తిగా పడ్డాడు. కలలో వచ్చిన విఘ్నేశ్వరుడు నిజ జీవితంలో తనని పట్టించుకోవడం లేదని మదనపడ్డాడు. ఇప్పుడే వచ్చాడు. అంతలో నిద్రపోయాడు. తల్లి ఎవరితోనో చెప్పటం వినిపించింది. ఎవరో వచ్చారు, ఎవరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో లేను అనే నిర్ణయానికి వచ్చిన సురేష్ పక్కనున్న దుప్పటి లాక్కొని మొహం నిండా కప్పుకొని ముసుగు తన్నాడు. ఇంకా ఎన్ని ఇంటర్వ్యూలలో ఇలా ఓటమిని ఎదుర్కోవాలి అని అనిపించడంతో సురేష్ మనసు భారమైంది. గొంతుకు అడ్డపడింది. కళ్ళల్లో నీళ్లు పొంగినాయి. ఈ ఉద్యోగం రాకపోతే ఇంకొక ఉద్యోగం. ఇంటర్వ్యూకు వెళ్ళొస్తేనే ఇంతే, ఏదో జీవితమే పోయినట్లు డీలా పడిపోతాడు. ముసుగు తన్ని పడుకుంటాడు. నువ్వైనా వాడికి కొంచెం ధైర్యం చెప్పు అనే తల్లి మాటలతో పాటు ఎవరో తన గదికి వచ్చారని గ్రహించాడు సురేష్. రేయ్ సురేష్, స్నేహితుడు జాన్సన్ పిలుపు. ముఖం వరకు కప్పుకున్న దుప్పటిని తీసేసి లేచి కూర్చున్నాడు సురేష్. సురేష్, బాధపడకు, మా కంపెనీలో ఖాళీలున్నాయి, వెంటనే అప్లై చెయ్యి అన్నాడు జాన్సన్. మీ కంపెనీలో చేరాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా ఉండాలి కదా. నాకు అంత లేదే. నాకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ చూసి నాకే ఉద్యోగం ఇచ్చారు. నీకేం తక్కువరా? నాకన్నా నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎక్కువే. అప్లై చెయ్యి. ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు, తప్పకుండా ఉద్యోగం వస్తుంది నమ్మకాన్ని అందించాడు. జాన్సన్ చెప్పినట్లే దేవుడు సురేష్కి అన్యాయం చేయలేదని సురేష్ నమ్మాడు. కారణం, జాన్సన్ పనిచేస్తున్న కంపెనీలో సురేష్కి ఉద్యోగం దొరికింది. మంచం కింద నుండి చుట్టి పడేసిన వినాయకుని క్యాలెండర్ తీసి మళ్ళీ మేకుకు తగిలించాడు సురేష్. ఆనందంగా ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాడు సురేష్. అలాగే కొన్ని రోజులు గడిచినాయి. సడన్గా ఒకరోజు సురేష్ కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొన్ని వేల మంది మధ్యలో ఎత్తైన స్టేజి పైన ఆయన నిలబడి ఉన్నాడు. చేతిలోని పన్నీరు సీసాలోని జలాన్ని అందరిపైన చల్లాడు. దూరంగా నిలబడిన సురేష్ మీద కూడా ఆ జలం చుక్కలు పడ్డాయి. ఈ కళ గురించి జాన్సన్కి చెప్పినప్పుడు, దేవుడి ఆశీస్సులు నీకు ఉన్నాయిరా, అందుకే నీకు కలలో అలా కనిపించాడు చెప్పాడు జాన్సన్. వినాయకుని క్యాలెండర్ పక్కన ఇప్పుడు యేసు ప్రభు క్యాలెండర్ కూడా తగిలించాడు. రోజు నిద్రలేచిన వెంటనే 2 క్యాలెండర్లకు దండం పెట్టుకుంటున్నాడు సురేష్. అలారం మోత సురేష్కు చిరాకు తెప్పించింది. విసుగుతో దాన్ని ఆపాడు. దుప్పట్లో నుండి బయటకు రావడానికి ఇష్టపడలేదు. మంచి జీతం, మర్యాద, రోజులు బాగానే గడిచాయి. ఎవరి దిష్టి తగిలిందో ఏమో ఒకరోజు అన్ని తలకిందులుగా మారినాయి.
మళ్ళీ ఉద్యోగ వేట మొదలుకు వచ్చింది. నిద్ర పట్టక చిరాగ్గా అటూ ఇటూ దొర్లుతున్న సురేష్కు గిన్నెల మోత వినిపించింది. తండ్రి భోజనం చేస్తున్నాడు. తల్లి వడ్డిస్తుందని గ్రహించాడు. సురేష్ను ఏమీ తిట్టకు, వాడు లేచినప్పుడే లేవని. విధి వాడితో ఆటలాడుకుంటోంది. వాడేం చేస్తాడు పాపం. తండ్రి మాటలు సురేష్ను ఇంకా బాధకు గురి చేసినాయి. ఇలా నన్ను అర్థం చేసుకునే తల్లిదండ్రులకు నేను తిరిగి ఏం చేయగలను? నాతో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి హత్య చేయబడ్డ కారణంగా నన్ను అరెస్ట్ చేయడం, ఉద్యోగంలో నుండి తీసేయడం ఏ విధంగా న్యాయం? తరువాత నిజమైన హంతకుడు దొరికినందువలన నన్ను విడిచిపెట్టారు. కానీ నాకొచ్చిన చెడ్డ పేరు తొలగిపోతుందా? ఏమిటి? లంచం ఇచ్చి పనిలో చేరాడు. పై అధికారులను బుట్టలో వేసుకుని తన పని సాధించుకున్నాడు అన్నారు. వేదనతో సురేష్ మనసు భారమయ్యింది. కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. పడుకోబుద్ధి కాలేదు. దుప్పటి తొలగించుకొని లేచాడు. గోడకు తగిలించున్న దేవుళ్ళ ఫోటోలను చూడటానికే ఇష్టం లేదు. దుప్పటి మడత పెడుతూ వాళ్ళేం చేయగలరు? నాకు టైం సరిగ్గా లేదు మనసులోనే అనుకుంటూ మెల్లగా స్నానాల గది వైపు నడిచాడు. మళ్ళీ ఉద్యోగాల వేట మొదలుపెట్టి దానికోసం తిరిగి విసుగు పుట్టింది. సమయం గడపటానికి లైబ్రరీకి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఉద్యోగ అవకాశాల వార్తలను పేపర్లలో చదువుతూ జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను కూడా చదివాడు. దానితో పాటు స్వీయ నమ్మకం పెంచే పుస్తకాలు కూడా చదివాడు. ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఒకరోజు నేను ఏదైనా సాధించగలను అని తెల్ల కాగితం పైన పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. దాన్ని ఒక అట్టపై అతికించాడు. దేవుళ్ళ ఫోటోలకు మధ్య దాన్ని తగిలించాడు. ఏమండి, సురేష్ ఇప్పుడు చాలా మారిపోయాడు. ఏవేవో పరీక్షలకు చదువుతున్నాడు. స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా వాడు ఇలా గంటల తరబడి చదువుకోలేదండి. సురేష్లో వచ్చిన మార్పును భర్తతో చెప్పింది సురేష్ తల్లి. నేను గమనించాను. వాడి ఆలోచనలే ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాయి. భార్యతో అంగీకరించాడు సురేష్ తండ్రి. సురేష్ యొక్క కఠిన శ్రమ అతన్ని ఐఏఎస్ పరీక్షలో విజయం సాధించేటట్లు చేసింది. మనసులో నమ్మకం ఉంటే ఏది కావాలనుకుంటే అది దొరుకుతుంది, ఏది అనుకుంటే అది జరుగుతుంది అనే విషయాన్ని తన అనుభవంలో తెలుసుకున్నాడు సురేష్. ఆ రోజు నిద్రపోతున్నప్పుడు సురేష్కు కలలో దేవుళ్ళు కనిపించారు. అదే బీచ్, అదే గాలి. ఇప్పుడంతా మమ్మల్ని మర్చిపోయావు కదా. ఇప్పుడు నువ్వు సాధించిన విజయానికి కారణం ఏమీ తెలుసా అన్నారు. అబద్ధం. నేను చదివిన పుస్తకాలు నా మేధస్సును పెంచినాయి. నా విజయానికి కారణం అదే. మాయలు చేసే మిమ్మల్ని ఇంకా నమ్మదలుచుకోవటం లేదు చెప్పాడు సురేష్. ఉద్యోగాలు వెతికి అలసిపోయిన నీకు మంచి ఉద్యోగం దొరికేటట్లు చేశామే. మర్చిపోయావా? నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు. నన్ను మాత్రమే నమ్ముతున్నాను. ఏదైనా సాధించగలను అనే మనోధైర్యం నా దగ్గరుంది. ఇక మీరు కథలు చెప్పకండి. నీలో మనోధైర్యం అనే శక్తిగా ఉన్నది మేమే. మాటలు గంభీరంగా వినపడ్డాయి. ఆ శబ్దానికి నిద్రలేచాడు. అటూ ఇటూ చూశాడు. కానీ ఏ రూపాన్ని క్లియర్గా చూడలేకపోయాడు. మనోధైర్యం పేరుతో నీ మనసులో ఒక భాగంగా ఉండేది దేవుళ్ళే. ఇప్పుడు మాటలు అతనిలో నుండి వినపడ్డాయి. సురేష్ గబుక్కున లేచాడు. తల విదిలించుకున్నాడు. కలా ఇది? కాదు, నిజంగానే ఎవరో మాట్లాడినట్లు ఉన్నదే. గోడవైపు చూశాడు. మేకుకు తగిలించిన అతని రాతలు కనిపించాయి. తాను లైబ్రరీలో చదివిన ఒక పుస్తకంలోని వాక్యాలు గుర్తుకు వచ్చినాయి. మనసుకు అనంతమైన శక్తి ఉన్నది. దానితో అద్భుతాలు సృష్టించవచ్చు. మనసే శరీరాన్ని నడిపిస్తుంది. రోజువారీ అవసరాలకు ప్రత్యేకించి మనసు అవసరం లేదు. ఎందుకంటే ఆ పనులకు అలవాటు పడిన మనసు వారిని అలవోకగా చేస్తుంది. కానీ సృజనాత్మకమైన పనులు చేయాలంటే మనసులో కొత్త కోణాలు ఆవిష్కృతం కావాలి. ఉపయోగించుకోవడానికే మనసు ఉన్న మనిషికి ఆ పద్ధతి తెలియదు. అద్భుతమైన పనులు సాగించాలంటే మనసులో నూతన ఆలోచనలు రావాలి. నిత్యం తనను తాను పరిశీలించుకునే వారికి మనసు చేస్తున్న పని
అవగాహనకు వస్తుంది. ప్రతి పని మనసు ఆధీనంలోనే కొనసాగుతుంది. మనసు ఆధీనంలో మనిషి ఉంటాడు. అతడు తన మనసులో శక్తినంతా ఆత్మాన్వేషణ వైపు మళ్లిస్తేనే మనసును సరిగ్గా ఉపయోగించుకున్నట్లు లెక్క. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని మనసులోకి బీజంగా నెట్టి దానికి రోజు శ్రమ అనే నీటిని పోస్తే నువ్వు ఏదైనా సాధించగలవు. ఇదంతా కలలు కూడా, మనసు పనే. హాయిగా నవ్వుకున్నాడు సురేష్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.